ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య సైలెంట్ అయ్యారా? అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న జోష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్లో కనిపించడం లేదా? రాజకీయంలో భాగంగానే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారా? లేక ఏదైనా వేరే కారణం ఉందా? వరదల తరువాత పవన్లో ఏదో తేడా కొడుతుందని జన సైనికులు ఎందుకు భావిస్తున్నారు? వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడని వరదలు ఇటీవల విజయవాడ చూసింది. ఇప్పుడిప్పుడే విజయవాడ ప్రజలు వరదల నుంచి కోలుకుంటున్నారు. కాగా అధికారంలోకి వచ్చి కనీసం 5 నెలలైనా కాలేదు. అప్పుడే వరదలతో ఏపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలు ఎదురైంది. అప్పుడప్పుడే పాలన గాడిలో పడుతుందని అనుకుంటున్న తరుణంలో వరదలు ఏపీకి తీవ్ర నష్టం మిగిల్చాయి. వరదల సమయంలో సీఎం చంద్రబాబు సహా అధికార యంత్రాంగమంతా కూడా వరదల సహాయంలో నిమగ్నమయ్యారు. అయితే వరదల సమయంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం చంద్రబాబు రోజుల తరబడి రాత్రింబవళ్లు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వరదల సమయంలో ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వచ్చాయి. ఒకవైపు భారీ వరదలు విజయవాడను ముంచెత్తుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపించాయి. అయితే ఈ విమర్శలు వస్తుండగానే పవన్ కళ్యాణ్ వరదలపై అధికారులతో సమీక్ష చేస్తూ కనిపించారు. వరద ప్రాంతాల్లో తాను తిరిగితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే తాను పర్యటించలేదని స్వయంగా పవన్ కళ్యాణే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ ను రాజకీయంగా బద్నాం చేయడానికే వైసీపీ ఇలా చేసిందని జన సైనికులు ఆరోపించారు. ఇదిలా ఉంటే వరదల సమయంలో సీఎం చంద్రబాబు ఒక్కడు మాత్రమే అంతా తానే వ్యవహరించారని, సీఎం తర్వాత సీఎం అయిన డిప్యూటీ సీఎం కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద విలయాన్ని విజయవాడ చూసిందని, అలాంటి తరుణంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితులను పరామర్శించి ఉంటే బాగుండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గతంలో ఏ కార్యక్రమం జరిగినా చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ కళ్యాణ్ వరదల సమయంలో మాత్రం ఎందుకు చంద్రబాబుతో కలిసి వరద బాధితులకు భరోసా కల్పించలేకపోయారనే చర్చ ఏపీలో జరుగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నందున ఇద్దరు ముఖ్య నేతలు కలిసి వరద బాధితుల వద్దకు వెళ్లి ఉంటే వారికి మరింత భరోసా దొరికేది. బాధితులకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చినట్లు ఉండేదని కూటమిలో చర్చ జరిగిందట. వరదల వల్ల జరిగిన నష్టాన్ని స్వయంగా ఇద్దరు నేతలు కలిసి కేంద్రానికి వివరించి ఉంటే ఏపీకి సత్వర న్యాయం జరిగి ఉండేదనే టాక్ నడిచింది. రోజుల తరబడి బాబు వరద ప్రాంతాల్లో పర్యటించినా పవన్ మాత్రం ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్లారనేది అక్కడ రాజకీయాల్లో టాక్. అంతేకాదు వరదలపై ఇప్పటి వరకు జరిగిన రివ్యూలో ఏదో ఒకసారి మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేదిక పంచుకున్నారే తప్పితే మిగతా సమయంలో ఇద్దరు నేతలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ఉండేవారు. డిప్యూటీ సీఎంగా నిరంతరం జనాల మధ్యే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో కానీ మునుపటిలా పవన్ లో ఆ హుషారు కనబడటం లేదని జనసేన నేతలే స్వయంగా గుసగుసలాడుకుంటున్నారట. ఎప్పుడు చంద్రబాబు పవన్ కలిసి ముఖ్యమైన రాజకీయ అంశాల్లో కలిసి నిర్ణయం తీసుకునేవారు. అలాంటిది వరదల సందర్భంలో ఇద్దరు కలిసి పెద్దగా చర్చించిన సందర్భాలు తక్కువే అని చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ వరదల పేరుతో జనంలోకి వస్తే పవన్ మాత్రం కొంచెం ఆలస్యంగా స్పందించారనే చర్చ నడుస్తుంది. పవన్ లాంటి వ్యక్తి వరద ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంత ప్రజలకు మరింత భరోసా కల్పించినట్లు ఉండేదని, అటు రాజకీయంగా జనసేనకు కూడా మంచి ఆదరణ దక్కేదని జన సైనికులు చర్చించుకుంటున్నారు.
అసలు వరద బాధితుల పరామర్శలో, వరద సమీక్షలోనూ పవన్ ఎందుకు ఒంటరిగా పాల్గొన్నారనే దానిపై ఏపీ రాజకీయాల్లో రకరకాల చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక ముఖ్య కార్యక్రమాల్లో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొన్నారు. కానీ వరదల సమయంలో ఇలా ఇద్దరు కీలక నేతలు వేరువేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతుంది. ఇందులో ఏదైనా రాజకీయం దాగి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇటీవల చాలా మంది ప్రముఖులు వరద బాధితుల సహాయం కోసం ముందుకు వచ్చారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమ సహాయాన్ని చెక్కుల రూపంలో సీఎం చంద్రబాబుకు అందజేశారు. చెక్కులు అందజేసే సమయంలో కూడా పవన్ అక్కడ ఎందుకు లేరనే టాక్ కూడా వినిపిస్తుంది. అసలే పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. స్వయంగా తానే అందరినీ కలుపుకొని చంద్రబాబుకు చెక్కులు అందజేసి ఉంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చెయ్యలేదు అని సినీ పరిశ్రమలో కూడా చర్చించుకుంటున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ కావాలనే దూరంగా ఉంటున్నారా, లేక పవన్ నే దూరం పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా ఆసక్తి కలిగించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్యాంప్ ఆఫీస్ గా విజయవాడ ఇరిగేషన్ కేటాయించింది. అంతేకాదు దానిలో మరిన్ని వసతులు కల్పించడానికి 80 లక్షల రూపాయలు కూడా బాబు సర్కార్ కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ దీని విషయంలో ప్రభుత్వానికి బహిరంగంగానే లేఖ రాశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుంటానని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై కూడా టీడీపీ, జనసేనలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది. పవన్ అలా బహిరంగంగా లేఖ ఎందుకు రాశారన్న చర్చ కూడా జరిగింది. దీని తర్వాతనే పవన్ తీరు మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత నుంచి పవన్ కొన్ని వ్యవహారాల్లో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్న చర్చను అతడి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని అంటున్నారు. వారి షెడ్యూలుకు అనుగుణంగా వారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పితే ఇందులో అంతగా ఆలోచన చేయాల్సిన పని లేదని చెబుతున్నారు. మొత్తానికి పట్టుపట్టి కూటమిగా ఏర్పడినా, అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేనలు తమ మధ్య ఎలాంటి పొరపచ్చులు రావద్దని కోరుకుంటున్నాయి. మా మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని సరిచేసుకుంటామని ధీమాగా చెబుతున్నాయి.